సజ్జపిండి దోశ, పర్ల్ మిల్లెట్ దోశ. వెల్కమ్ టు మై ఛానల్ మధుర స్మృతి. కుక్ హెల్దీ, ఈట్ హెల్దీ అండ్ స్టే హెల్దీ. సజ్జపిండితో రుచికరమైన వంటకం చేసుకుందాం రండి. 2 కప్పుల సజ్జపిండిని తీసుకోండి. ఇది 4-5 ఈజీగా సరిపోతుందండి. ఇందులో పాలకూర 1 కప్పు, క్యారెట్ తురుము 1 కప్పు, 1 కప్పు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు, అలాగే సన్నగా తురుముకున్న 4-5 పచ్చిమిరపకాయలు, గుప్పెడు కొత్తిమీర, గుప్పెడు కరివేపాకు, గుప్పెడు పుదీనా ఆకులు వేసుకోండి. ఇందులో చిటికెడు పసుపు, 1 టీ స్పూన్ అంత కారము లేదా తగినంత కారము, 1 టేబుల్ స్పూన్ అంత ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ అంత జీలకర్ర పొడి వేసుకొని 2-3 టేబుల్ స్పూన్లంత వేయించిన నువ్వుల్ని వేసుకోండి. ఇవి వేసుకోవడం వల్ల ఇంకా రుచి పెరుగుతుంది. అలాగే ఇందులో తగినంత నీళ్ళు పోసుకొని దోశ బ్యాటర్ లాగా చేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని చక్కగా నీళ్ళు పోసుకుంటూ కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ దోశ బ్యాటర్ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు కలుపుకోండి. మీరు దోశలు వేసేటప్పుడు కూడా పిండి కొద్దిగా గట్టిగా అవుతుంది. అప్పుడు కూడా కొద్దిగా నీళ్ళు వేసుకుంటూ మీరు దోశలు పోసుకోవచ్చు. అంతేనండి, ఎంతో రుచికరమైన సింపుల్ రెసిపీ చేసుకున్నాం. అయితే ముందుగా పెనం వేడి చేసి దానిపైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్ని వేసుకొని కొద్దిగా స్ప్రెడ్ చేయండి. దానిపైన కొద్దిగా ఆయిల్ స్ప్రింకిల్ చేసి మూత పెట్టి లో టు మీడియం ఫ్లేమ్ మీద ఒక 2-3 నిమిషాల పాటు కాగనివ్వండి. తర్వాత ఇంకో వైపుకి ఫ్లిప్ చేసి మరో 1-2 నిమిషాల పాటు ఉడకనివ్వండి. అంతే, వేడివేడిగా సజ్జపిండి దోశలు రెడీ. వీటిని అలాగే కూడా తినొచ్చు, లేదా రాయితాతో తింటే ఇంకా టేస్టీగా ఉంటుంది. మిగతా దోశ బ్యాటర్తో కూడా ఇలాగే దోశలు వేసుకొని సర్వ్ చేసుకోండి. సింపుల్గా హెల్దీగా సజ్జపిండితో దోశలు, క్రిస్పీగా టేస్టీగా ఉండే సజ్జ దోశలు ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ హెల్దీ రెసిపీస్ కోసము నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.